భక్తుల కోరిన కోరికలు తీర్చే శ్రీ చింతగుట్ట గరుడ ఆంజనేయ స్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తుందని ఆలయ ధర్మకర్త బెజుగాం నర్మదా రవీంద్ర ప్రసాద్ ఆలయ నిర్వహణ సభ్యులు రమేష్ తెలిపారు. 74 అడుగుల గరుడాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నుండి మంగళవారం వరకు అత్యంత వైభవపేతంగా జరపనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి, కొండపాక మండలంలోని బందారం 3 గ్రామాల శివారు సరిహద్దుల్లో చింతగుట్టపై వెలిసిన శ్రీ గరుడ ఆంజనేయ ఆలయంలో 74 అడుగుల ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు ఈ రోజు ఆలయ ధర్మకర్త బెజగాం నర్మదా రవీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మొదటి రోజు గణపతి పూజ, పుణ్యావచనం, నందిముఖం, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, వాసు క్షేత్రపాలక సర్వతోభద్ర మండల ఈశాన్య నవగ్రహ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, పలు పూజా కార్యక్రమాలు పురోహితులు శ్రీపాద శర్మ వారి బృందం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మంగళవారం రోజున సాయంత్రం ఆంజనేయ స్వామి విగ్రహం ఒంటెపై గుర్రం రథంపై దేవస్థానం నుండి కోనాయిపల్లి, భాషాగూడెం, తిమ్మాయిపల్లి, బందారం నుండి దేవస్థానం వరకు శోభయాత్రతో పాటు బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. హనుమాల్ మాలాధారణ స్వాములకు ప్రతిరోజు ఆలయ సన్నిధిలో భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ శ్రీ చింతగుట్ట గరుడాంజనేయ స్వామి దేవస్థానం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం, కొండపాక మండలం 2 మండలాల మధ్యలో శ్రీ చింతగుట్ట గరుడాంజనేయ స్వామి దేవస్థానం ఉన్నది. ఇక్కడ వచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఏకశీలపై గరత్మంతుడు, హనుమంతుడు ఉన్నటువంటి మందిరం ఇది. ఇక్కడ భక్తులకు ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు ఏవైతే వాళ్ళు అనుకుంటారో అవి ఖచ్చితంగా కోరికలు నెరవేరి ఈ గుడి దినదిన అభివృద్ధి జరుగుతుంది. దీనికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి పెద్దలు బెజగామ రవీంద్ర ప్రసాద్ నర్మదా గారులే. వారి సహకారంతోనే గుడి డెవలప్మెంట్కు దాతలు ముందుకొచ్చి అన్ని రకాలుగా గుడిని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఒక ఊరుకు అంజనాద్రి అని నిన్న నామకరణం చేశారు. అంజనాద్రి అంటే అంజనాద్రి, కోనాయపల్లి, తిమ్మాయపల్లి, బందారం 3 గ్రామాలలో స్వామివారి 12వ తారీఖు నాడు రథయాత్ర ఉంటుంది. రథయాత్ర అంటే మనం వినాయకుడిని ఎట్లాగైతే ఊరేగింపు చేస్తామో హనుమాన్ పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా 3 ఊర్లలో ఆంజనేయ స్వామి విగ్రహాలతో, ఒంటె గుర్రబ్బళ్లతో ర్యాలీ ఉంటుంది. ర్యాలీలో స్వామివారికి గ్రామాల ప్రజలు మంగళారతులు ఇస్తూ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఇటు కార్యక్రమంలో ఇది తెలంగాణలోనే అతిపెద్ద విగ్రహం, 74 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఇది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు, మా దగ్గర వచ్చిపోయినటువంటి భక్తులకు స్వామివారు మొక్కులు ఏ రకంగా అయితే వాళ్ళు మొక్కుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. నెరవేరిన వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధే ఇది. ఇక ముందు కూడా చాలా మంది భక్తులు రావాలి. ఇది ఒక మరో చిన్న కొండగట్టుగా అవతరించాలని మేము ఆశిస్తున్నాం. తిమ్మాయిపల్లి గ్రామం, ఈ గ్రామానికి విశేషంగా ఈ సంవత్సరము గ్రామానికి పేరు మారవడం జరిగింది. విశేషంగా అంజనాద్రి 3 గ్రామాల మధ్యలో ఉంది కాబట్టి చింతకుట్ట సహిత అంజనాద్రి గ్రామంగా మారవడం జరిగింది. అయితే ఈరోజు మనము ఈ గ్రామంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పొద్దున 9 గంటల నుండి గణపతి పూజ, పుణ్యావాచనము, ధ్వజారోహణము, అలాగే ముఖ్య దేవతా స్థాపనము అంటే ముందు గ్రామానికి కావాల్సింది క్షేత్రపాలకులు, వాస్తు పురుష యొక్క స్థాపన, అలాగే సర్వతోభద్ర మండలి దేవతా స్థాపన, అలాగే గరుడాంజనేయ స్వామి దేవతా స్థాపన, అలాగే సర్వతోభద్ర మండలి దేవతా స్థాపన, ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, యోగిని దేవతా మండపారాధన, అగ్ని ప్రతిష్టతో ఈ మొదటి రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయాన్నే 7:30 గంటలకి స్థాపిత దేవత పూజనము, స్థాపిత దేవత హవనము, 108 మన్య సూక్తాలతో హవన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్ కార్యక్రమంలో పాల్గొని 3వ రోజు విశేషంగా స్వామివారికి 18 కలశాభిషేక కార్యక్రమము,
బలిదానము, పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇట్టి మహత్ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.